హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 46acres.com. ఇవాళ ఒక మంచి ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. పటాన్ చెరు బస్ స్టాప్కి జస్ట్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అలానే ఓఆర్ఆర్కి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక మంచి వండర్ఫుల్ వెంచర్ ఉంది. సో దాని గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనతో పాటు 46acres.com ఎండి అండ్ సిఇఓ సంతోష్ కుమార్ అడపు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ వివరాలు ఏంటో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీని డీటెయిల్స్ గురించి కొంచెం మన వ్యూయర్స్ కోసం చెప్పగలరు? సో మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు ఆర్జావా. ఈ ప్రాజెక్ట్ మనకు పటాన్ చెరు బస్ స్టాప్ నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో, కేవలం 10 మినిట్స్ జర్నీలో. పటాన్ చెరు నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ వస్తే మనం టువర్డ్స్ దౌలతాబాద్ రోడ్లో, మనకు ఇంద్రేశం వెళ్ళే రోడ్లో, మనకు ఓఆర్ఆర్ నుంచి కేవలం 10 మినిట్స్ జర్నీలో, అంటే 10 కిలోమీటర్స్లో మనకు బేగంపేట అనే విలేజ్ దగ్గర చిద్రప్ప అనే విలేజ్ ఆనుకొని మనకు ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇది ఏంటంటే మొత్తం 100 ఎకర్స్ ప్రాజెక్టు. ఫేజ్ 1 వచ్చేసి 50 ఎకరాలు ఫుల్ డెవలప్ అయిపోయింది. మనం క్లబ్ హౌస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అండ్ రీసెంట్లీ మన టెంపుల్ కూడా విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో ఫుల్ పేజ్ డెవలప్మెంట్స్ అయింది. ఇప్పుడు ఫేజ్ 2కి ఎక్స్టెన్షన్ వెళ్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీరు చెప్పారు ఇన్ని ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేయబడుతుందని. అండ్ 1 స్క్వేర్ యార్డ్ ఎంత ప్రైస్లో ఇది అందుబాటులో ఉంది మనకి? సో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అయితే గజం భూమి 15,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నారు. మనం కూడా కోట్ చేసిన ప్రైస్ గజం భూమి అరౌండ్ 13,500 కోట్ చేసాము. ఇది ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చేసి మనం 12,500 రూపీస్కే ఇస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 75-80% సోల్డ్ అవుట్. ఓన్లీ వెస్ట్ ఫేస్ యూనిట్సే ఉన్నాయి కాబట్టి మనం 12,500కి ఇస్తున్నాము. కొత్తగా స్టార్ట్ చేసిన ఫేజ్ 2 అయితే మనం 13,500కి ఇస్తున్నాము. చుట్టుముట్టు వెంచర్లు చూస్తే మనం 15,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నారు. సో ఒక 150 గజాల ల్యాండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ మనకు అరౌండ్ 21 lakhs అవుతుంది. ప్రజెంట్ ఆఫర్ ప్రైస్లో మనం అరౌండ్ 19,50,000 వరకు కట్టిస్తున్నాము. ఓకే సార్, ఇక్కడ కొనే కస్టమర్స్కి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? లైక్ అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి కదా, సో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఈ ప్రాజెక్ట్లో మనము ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళు సొంతగా ఫామ్ హౌస్ కట్టుకునేటట్టు మనం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సొంతగా కట్టుకోలేని వాళ్ళకు కూడా మనము ఇక్కడ ఉండడానికి స్టేయింగ్ కోసం మనం ఒక కాటేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, అండ్ స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు ఒక టెంపుల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మన దగ్గర ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. కొంతమంది సొంతగా కట్టుకుంటా అనే వాళ్ళకి మనం ల్యాండ్ని కన్వర్షన్ చేసేసి మనం కావాల్సిన కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని అప్రూవల్స్ తెప్పించేసి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. సో చాలా హై అండ్ ఎమ్యూనిటీస్ గురించే చెప్పారు, కస్టమర్స్కి దక్కుతున్నాయని. అండ్ అలానే ఈ చుట్టుపక్కల కొన్న వాళ్ళకి, ఈ ప్రాజెక్ట్లో కొన్న వాళ్ళకి మెయిన్గా బెనిఫిట్స్ ఏముంటాయి? అంటే ఈ చుట్టుపక్కల లొకేషన్ అట్రాక్షన్స్ కానీ డెవలప్మెంట్స్ గురించి కానీ ఒక్కసారి మీరు చెప్పగలరు? జనరల్గా ఈ ఆర్జావా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మేజర్గా ఒక 5 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. ఇవాళ మనం తక్కువ ప్రైస్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పిల్లల భవిష్యత్తుకి మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ నాకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళు, ఎన్విరాన్మెంట్ లవర్స్. సో ఇవాళ హైదరాబాద్ ఓఆర్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, సొంత కారు ఏ విధంగా అయితే మినిమం రిక్వైర్మెంట్ ఉందో, ప్రతి ఒక్కరికి నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉందని ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం లాగా ఒక మారిపోయింది. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఒక ఫామ్ హౌస్ ఉండాలని. అలాంటిది ఎక్కడో దూరం వెళ్ళి 100 కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేవలం ఓఆర్ఆర్ నుంచి 10 నిమిషాల దూరంలో, పటాన్ చెరు బస్ స్టాప్ నుంచి కేవలం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ బేగంపేట విలేజ్, అంటే మనకు దౌలతాబాద్ వెళ్ళే రోడ్లో బేగంపేట విలేజ్ చిద్రప్ప గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్లో, ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మనం 150 గజాల నుంచి 150 గజాల నుంచి మొదలై 300 గజాలు, 600 గజాలు, 1000 గజాలు లేదా హాఫ్ ఎకర్ భూమి కూడా తీసుకొని వాళ్ళకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో సిటీకి చాలా దగ్గర కాబట్టి దే కెన్ యూజ్ ఇట్ లైక్ అనే ఫామ్ హౌస్ ఆర్ ఎల్స్ దే కెన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దర్ చైల్డ్ ఫ్యూచర్. సో ఈ అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా ఇందులో మనం కమర్షియల్ ప్లాంటేషన్ కానీ లేదా మనం ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్ ప్లాంటేషన్ వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకు బెనిఫిట్స్ వస్తాయి. అండ్ మనం ఒకవేళ దీన్ని ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం కాబట్టి రైతు బంధు, రైతు బీమా కూడా వస్తుంది. లేదా నేను ఇల్లు కట్టుకుంటా అనుకుంటే దీన్ని నాలా కన్వర్షన్ చేసుకొని సొంత హౌస్ అని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ సిటీలో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం ₹1,00,00,000 పై మాటే. అలాంటిది మనకి ఇక్కడ కేవలం ఒక 50 లక్షల బడ్జెట్లో మీకంటూ ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో ఉన్న ఈ ప్రాజెక్టు ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఫ్యూచర్లో మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ ఏ విధంగా అప్రిషియేట్ అయ్యి మీకు ఎంతో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మనం అవుట్స్కట్స్ అనుకుంటూనే ఉంటున్నాము. హైదరాబాద్ అనేది రోజు రోజు పెరుగుతూనే ఉంది కాబట్టి ఇవాళ మనం అవుట్స్కట్స్ అనుకున్నామంది రేపు సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజే ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో విన్నారు కదండి. సో ఈ ల్యాండ్ ఇక్కడ కానీ మీరు పర్చేస్ చేస్తే మల్టిపుల్ వేస్లో కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలానే చాలామంది కస్టమర్స్కి, కొన్న వాళ్ళకి సో ఇది సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంది, మరి రిజిస్ట్రేషన్లో ఎలాంటి అవకాశం
అవకతవకలన్నా ఉంటాయి అనే చిన్న సందేహం అయితే ఉంటుంది. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? సో జనరల్గా చాలామంది ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు సిటీకి దూరం ఏమో అనే ఒక ఆలోచనలో ఉంటారు. అయితే మీరు ఒక 15-20 సంవత్సరాల క్రితం సిటీ చూసినట్టయితే ఒకప్పుడు కోకాపేటలో కూడా అందరూ అవుట్స్కట్స్ అనుకున్నారు. ఓఆర్ఆర్ రాకముందు ఇన్నర్ రింగ్ రోడే అవుట్స్కట్స్ అనుకునే వాళ్ళంట 20-30 సంవత్సరాల క్రితము. అంటే దిల్సుఖ్ నగర్ ఉప్పల్కి పిల్లరిచ్చే వాళ్ళు కాదంట, అంత అవుట్స్కట్స్ ఉండేది. ఇవాళ మనకు ఓఆర్ఆరే ఊరవతలు అయిపోయింది. సో ఓఆర్ఆర్ అనేది అవుటర్ రింగ్ రోడ్ చాలా దూరం సిటీకి, అక్కడి వరకు కొనుక్కుంటారు అనుకున్నారు. ఇవాళ ఓఆర్ఆర్ దాటిపోయి కొల్లూరు, కోకాపేట, మోకిల లాంటి ఏరియాలో 5 కోట్ల నుంచి 10 కోట్లు విల్లాలు కొంటున్నారు. సో రేపటి రోజు ఓఆర్ఆర్ దాటిపోయి కొత్తగా మన ఓఆర్ఆర్ నుంచి కొత్తగా ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ RRR వరకు మనకు హైదరాబాద్ సిటీ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. రీసెంట్గా గవర్నమెంట్ దాన్ని మెగా HMDAగా మార్చబోతున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే అవుట్స్కట్స్ అనుకుంటున్నారో అది రేపు ఫ్యూచర్లో సిటీ లోపల కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళు, లేదా మీకంటూ ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఈజీగా వచ్చి ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. బడ్జెట్లో ఉండే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఇవి. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఎన్నో ల్యాండ్స్ ఉండగా ఈ ల్యాండ్ గొప్పతనం ఏంటి, ఇక్కడే ఎందుకు కొనాలి అనుకోవాలి కస్టమర్స్? సో మెయిన్ చెప్పేది ఏంటంటే సిటీకి చాలా దగ్గరలో ఉంది. ఈవెన్ సిటీ ఓఆర్ఆర్ నుంచి 10 నిమిషాల దూరంలో ఉంది. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 1, ఎగ్జిట్ నెంబర్ 2, ఎగ్జిట్ నెంబర్ 3 ఈ 3 చూసుకుంటే మనకు ఐటీ క్యారిడార్స్. సో ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి కేవలం ఒక 12-15 నిమిషాల దూరంలో ఉంది. సో ఎగ్జిట్ నెంబర్ 3 మీ అందరూ తెలుసు, పాషమైలారం, ఎద్దుమైలారం ఇండస్ట్రీ పార్క్. సో అక్కడ పనిచేసే వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. లేదా ఎగ్జిట్ నెంబర్ 2 అండ్ 1 కొల్లూరు అండ్ కోకాపేటలో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ నుంచి కేవలం ఒక 25-30 మినిట్స్లో, మ్యాక్స్ 40 మినిట్స్లో హైటెక్ సిటీ గచ్చిబౌలి రీచ్ అయిపోవచ్చు. లేదా ఎగ్జిట్ నెంబర్ 4 అండ్ 4A అంటే సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్, లేదా మీకు మెదక్ నర్సాపూర్ ఇండస్ట్రియల్ పార్క్, ఈ 2 ఎగ్జిట్ దగ్గర మనకి ఇప్పుడు కొత్తగా 1 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది మెడికల్ డివైస్ పార్క్ అండ్ ఎగ్జిస్టింగ్ నర్సాపూర్ ఇండస్ట్రీ పార్క్ దగ్గర. సో ఆ 2 ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కూడా ఈ సైట్ మన దగ్గర అవుతుంది. కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. సో ఈ సైట్ మనకి ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి 10 నిమిషాల దూరంలో, 10 కిలోమీటర్ల అవతల ఉంది. సో ఈ సైట్ నుంచి ఇంకొంచెం మనం ముందుకెళ్తే దౌలతాబాద్ వైపు 10 నిమిషాల దూరంలో కొత్తగా ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అంటే మనకు 2 రింగ్ రోడ్ల మధ్యలో ఈ సైట్ ఉంది. సో ఆ RRR దాటిన తర్వాత మనకు దౌలతాబాద్ వస్తుంది. మీకు తెలుసు దౌలతాబాద్ కూడా పెద్ద ఇండస్ట్రీ క్యారిడార్. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన సైట్ మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టుముట్టు అన్ని ఇండస్ట్రీసే ఉన్నాయి. ఎగ్జిట్ నెంబర్ 1, 2, 3 వరకు ఐటీ అండ్ ఫార్మా ఉంది. ఎగ్జిట్ నెంబర్ 4 అండ్ 4A మొత్తం మెడికల్ డివైస్ ఇండస్ట్రీ పార్క్ ఉంది. అండ్ మన సైట్ దాటి దౌలతాబాద్ వైపు వెళ్తే మీకు మళ్ళీ కొత్త ఇండస్ట్రీ పార్క్ ఉంది. ప్లస్ ఈ సైట్కి వచ్చే దారిలో మీకు ఇందిరేశం వరకు, ఆల్రెడీ ఐనోల్ వరకు అన్ని ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ అయినాయి. చుట్టుముట్టు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, టాప్ అండ్ హై స్కూల్స్ ఉంటాయి. మన సైట్ నుంచి కేవలం 15-20 మినిట్స్ జర్నీలో వయా ఇట్లా ఓఆర్ఆర్ నుంచి వెళ్తే మీకు మల్లంపేట, బౌరంపేటలో ఉన్నటువంటి టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ సిల్వర్ ఓక్స్, ఓకరిడ్జ్, కెనడీ, అంబిషస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేఎల్ యూనివర్సిటీ వరకు, అంటే కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా అన్ని కాలేజీలు, యూనివర్సిటీ ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, లేదా మీరు సొంత ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కానీ, లేదా మీకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే ఎన్విరాన్మెంట్ వరకు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ప్లాట్ కొని కస్టమర్స్కి చాలా మందికి రిజిస్ట్రేషన్లో అవకతవకలు జరుగుతాయని చిన్న సందేహం అయితే ఉంది. సో దీనికి ఏమంటారు సార్? సో ప్రజెంట్ ఈ ఆర్జావా ప్రాజెక్ట్లో మనము ఫామ్ ల్యాండ్ లాగా అమ్ముతున్నాం. కాబట్టి ధరణిలో మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో ధరణి అనే ఆన్లైన్ పోర్టల్లో మనకు భూమి ఉంటేనే మనం ఇంకోరికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసి అమ్మగలుగుతాము. అంటే మనకు భూమి లేనిది మనం దాన్ని ఏ డాక్యుమెంట్ మ్యానిపులేట్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఏ సందేహం లేకుండా మనము ఆన్లైన్లో ధరణి అనే పోర్టల్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి జెన్యూన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎందుకంటే అలా ధరణిలో ఉందంటేనే మనకు అన్ని లైక్ SC ST ల్యాండ్, ఆర్మీ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ఇలాంటి ల్యాండ్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి. సో మనకు జెన్యూన్గా పట్టా ఉన్న భూమి మాత్రమే రైతు నుంచి మనం బయ్యర్కి, సెల్లర్ నుంచి బయ్యర్కి మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. సో అదొకటి మెయిన్ థింగ్ ఇంపార్టెంట్. సో ఈ ల్యాండ్ని మనము ఫామ్ ల్యాండ్ లాగా రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ సో కస్టమర్ దీన్ని ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ మనం నాలా కన్వర్షన్ చేసుకొని మనం హెల్ప్ చేసి వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ మనము ఫామ్ ల్యాండ్ నుంచి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకొని మరి ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూయర్స్కి ఉన్న అన్ని సందేహాలు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో విన్నారు కదండి. సో ఇప్పుడైతే మంత్ ఎండ్ ఆఫర్ కింద బెస్ట్ ప్రైస్ కింద ఇక్కడ ఉన్న వెస్ట్ ఫేస్ యూనిట్స్ అన్ని మీకు జస్ట్ 12,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కింద ఇవ్వబడుతున్నాయి. సో ఈ బెస్ట్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి త్వరగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.